చూడండి, సులభ శైలిలో చెప్తుంది, మందలిస్తుంది, నేర్పుతో చెప్తుంది, ప్రేమతో చెప్తుంది, అనేకమైనటువంటి ఉదాహరణలు ఇస్తుంది, ఎవరెవరు దాన్ని అనుసరించారో వాళ్ళ పేర్లు చెప్తుంది. ఎంత చక్కగా విమర్శిస్తాడంటే దానికి తల వంచిన వాళ్ళే లేరు. అవునండి, అన్ని విధాలుగా కూడా సరిగానే ఉంది ఇది అని అనాల్సింది. అందుకే ఇంత చక్కగా బోధ చేసేటువంటిది, సులభ శైలిలో చెప్పినటువంటిది ఎప్పుడు మనకు అర్థమవుతుందో ఆరోగ్యమైన వాతావరణంలో. దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఏది ఆరోగ్య వాతావరణం? ఫ్రీజు, ఏసీ కాదు. మన మనస్సుకు అది ఒప్పిస్తుంది. అది నేర్పుగా విజయం సాధించేదానికి ఒక సూచిక. అది ఉదాహరణకు చెప్దాం. చాలామంది ప్రశ్నిస్తుంటారు, మాకు మనసు సమాధానం లేదు సార్, మా మనసు డిప్రెషన్లో ఉంది, ఎంత అవును అంటాడు అతను. అవే అదెట్లా అర్జున, నువ్వు మహా పాపం చేసినట్టున్నావు, అందుకే నీ మనసు నీ మాట వినలేదు, అందుకే నీవు ఏదైనా యజ్ఞయాగాదులు చేసుకో అనిలే. ఏమన్నాడు? అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. దానికి ఏమన్నాడు? ఉదాహరణ చెప్పటి నిజమే ఒప్పుకుంటాడు. ఫస్ట్ భగవంతుడు తన భక్తుడికి వచ్చినటువంటి, శిష్యుడికి వచ్చినటువంటి సంశయాన్ని అతను ఒప్పుకుంటాడు. అవును, నీకైనా వస్తుంది, నాకైనా వస్తుంది అంటాడు అతను. ఒకడు మంచి డాక్టర్ ఏమంటాడు? ఏమండి మీరు ఎట్లా తెచ్చుకున్నారు జ్వరం అన్నాడు. మాకు వస్తుందండి జ్వరం అంటాడు మంచి డాక్టర్ అతను. అంతే, ఒప్పుకోవాలి. ఫస్ట్ నాకు వస్తుంది, మీకు వస్తుంది, నేను దేవుణ్ణి చూస్తాను, నీవు దేవుణ్ణి చూస్తాను అనాలి శిష్యుడు. నీవు చూడగలవు నాయన అని రామకృష్ణ పరమహంస చెప్పాడు కదా, నేను దేవుణ్ణి ఇలా చూస్తున్నాను, నువ్వు అలా చూడగలవు అన్నాడు. అది మన హైందవ ధర్మం. ఇక్కడ ఏం చెప్తుందంటే ఆరోగ్యమైన వాతావరణంలో నేర్పుగా విజయాన్ని సాధించడానికి ఇది ఒక మార్గదర్శనం. ఇది అసంశయం మహాభావం. అవును, అయితే ఏమన్నాడు? అభ్యాసేనతు కౌంతే వైరాగ్యేణ చ గృహ్యతే. రెండు నీవు సూచిక పట్టుకో. అభ్యాసం చెయ్యి, వైరాగ్యం పెట్టుకో, నిష్కామ కర్మయోగం చెయ్యి, తప్పక నీ మనసుపైన విజయం సాధిస్తావు అన్నాడు. అప్పుడు నీవు విజయుడు అవుతావు. మరి అర్జునుడు ఎన్ని సమయాల్లో విజయాన్ని సాధించాడు? ద్రౌపది స్వయంవరం తీసుకో, విరాట పర్వం తీసుకో, ఎన్ని చోట్ల విజయాన్ని సాధించాడు కదా. మరి ప్రారంభ దశలో మరి ఏంటి నేను వెళ్ళిపోతానడంలో ఏం కారణం అని వచ్చే క్లాసులో చర్చిస్తాం. అది ఎందుకు? వాట్ ఈజ్ ఇస్ డైలమా, వాట్ ఈజ్ ఇస్ ఇంబ్యాలెన్స్? సిద్ధమై వచ్చిన వాడు పరీక్షకు వచ్చి నేను రాయి నుండి వెళ్ళిపోతానంటే మెంటల్ అని ఏమైనా? కొంతమంది ఇంట్లో ఎవరిని చనిపోతే కూడా వచ్చి పరీక్షలు రాసేవాళ్ళు ఉన్నారు. అరెట్లండి నేను పరీక్ష రాయాలంటాడు. ఏం నాయనా మీ తల్లి చనిపోయిందంటే పరీక్షకు? అవునండి నాకు ఉత్తీర్ణం కావాలి, నేను మా తల్లి ఆశయం అది అంటాడు. మా తల్లి నేను పాస్ కావడమే నా ఆశయం అంటాడు వాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంత పెద్ద విగ్రహం ఎందుకు పెట్టాం మనం? ఇచ్చాం మనకేమైనా? సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన అడ్వకేట్గా వాదిస్తున్నప్పుడు, ఆయన భార్య చనిపోయినప్పుడు టెలిగ్రామ్ వస్తుంది, ఆయన చూసి మడి జోలు పెట్టుకుంటాడు, వాదిస్తాడు, కక్షిదారుని గెలిపిస్తాడు, బయట జడ్జి చదువుతాడు. ఏం దట్ టెలిగ్రామ్ అంటే, దట్ థింగ్ ఇస్ సో, యువర్ ఐరన్ మ్యాన్ అంటాడు. భార్య చనిపోయినప్పుడు దాన్ని బంధుత్వాలను పక్కన పెట్టి అతను వాదించాడు అని అంటే కక్షిదారునికి గెలుపు సాధించి పెట్టాలి. ఐ హ్యావ్ టు డూ జస్టిస్ టు మై జాబ్. ఈరోజు ఏమైంది? వీఆర్ ఫెయిలింగ్ టు డూ జస్టిఫికేషన్ టు అవర్ అసైన్డ్ వర్క్స్. దట్స్ వై దిస్ కెలామిటీ ఈజ్ హ్యాపెనింగ్. ఫస్ట్ మై సీ వాట్ ఈస్ జాబ్ అలాటెడ్ టు మీ, ఐ మస్ట్ డూ ఇట్. అందుకే అంటాడు ఇక్కడ. నెక్స్ట్ వీక్ ఫోర్త్ తీసుకుంటాను, ఆ యొక్క విషయాన్ని చదివి వినిపిస్తున్నా. ప్రతి వ్యక్తి కూడా ఎనీ ఇండివిజువల్ ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు. జస్ట్ బీయింగ్ ఎమోషనల్, దానికి ముడిపడి, ఎట్లా జందెం ముడిపడినట్టు ముడిపడి వాటి నుండి ఎట్లా బయటికి రావాలో తెలుసుకోక బాధలో ఉన్నాడు వాడు. తాను వేసుకున్న బంధం అది. అయ్యవారి జందెం అయ్యవారికే మూలమైనట్టు కథ ఉంది కదా. కావున అప్పుడు మనము చక్కటి జ్యోతికి వెతకాలిగా. వేర్ హ్యావ్ టు గెట్ దిస్, యూ హ్యావ్ గెట్ ఇట్ కమిటెడ్. ఈరోజు ఎంతోమంది లాటరీలు కడుతున్నారు, గుర్ర బంధాలకు పోతున్నారు, బెట్టింగ్స్ చేస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు, ఫెయిల్యూర్ అయిపోయారు, వీధుల్లో పడ్డారు. ఏంటిది? వాట్ ఈస్ రీజన్? ఎమోషనలీ దే ఆర్ బీయింగ్ బ్లాక్మెయిల్డ్. నేను మిగతా విషయాలు చర్చించను ఇక్కడ. జస్ట్ హ్యావ్ గివెన్ సమ్ హింట్స్ అంతే. నీవు భావనాత్మకంగా దాంట్లో వాతావరణం నీవు చిక్కుకున్నావు అంతే. అప్పుడేమైపోతావు? ఇరుక్కున్నప్పుడు దాన్ని బయటపడడానికి మార్గం కావాలి. ఏంటి? దేహం నుంచి విడువబడాలంటాడు. యాక్చువల్గా వాడు విడువబడాల్సిన బంధం నుండి, అదిగా దేహం నుంచి విడువబడాలని సూసైడ్స్ చేసుకుంటున్నారు. అందుకే మన ధర్మం ఎటువంటి గొప్పదంటే, ఒక మరణిస్తున్న వాడిని
బ్రతికించడం కోసం మెడిసిన్స్ కనుక్కున్న దేశం ఇది. మెడిసిన్స్ కనుక్కున్నాం మనం బతికించడానికి కోసం. ఎన్నో దూరంగా కష్టాలున్న వాళ్ళకు బంధాన్ని, కరోనా అటువంటి దాన్ని దూరం చేయడానికి ప్రయత్నించిన ప్రభుత్వం మంది. అందుకే వీటికి ప్రేరణ ఎవరు? భగవద్గీత. యు జస్ట్ ఫైట్, ఐ విల్ బి బిహైండ్ యూ. ఎట్లా బిహైండ్? చేయి పట్టుకుంటాడా? లేదు. మన మెదడులో చేరుతాడు ఆయన. భావనాత్మకంగా ఉన్నదాన్ని విడిపిస్తాడు ఆయన. ఆ సంఖ్యల నుంచి విడిపించి సక్రమమైన మార్గాన్ని బోధిస్తూ మనలో ప్రేరణ కలిగించి, ఆ ప్రేరణ ద్వారా వీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఎమోషనల్ బాండేజెస్. యూ హావ్ టు డిస్క్లోజ్ యువర్ వాల్యుబుల్ జాబ్. దట్ ఈస్ ద ఫైనల్ జడ్జ్మెంట్ ఆఫ్ భగవద్గీత. ఈరోజు మనం ఇక్కడికి విరమిద్దాం. 7:11 అయింది. ఐ సాల్యూట్ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. Thank you, Ananda. Let us meet again on Sunday. There are so many plenty of things to resolve next. నమస్తే అమ్మా. అందరికీ ధన్యవాదాలు. ఎక్కువ మంది సంఖ్యలో చేరడానికి ఉపయోగించారు. నమస్తే అండి. నమస్తే. శివాయ నమః. నమస్కారం.